నన్ను వెతుక్కుంటే ఎవరైనా వచ్చారా? నిన్ను వెతుక్కుంటున్నా? ఎవ్వరూ రాలేదు. ఈ మధ్యకాలంలో ఎవ్వరూ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేదు. కానీ ఒకరు మాత్రం నిన్ను వెతుక్కుంటూ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అదే ఎవరు? ఇప్పుడు చూస్తే పరిగెత్తుకుంటూ వచ్చి నీ మెడ చుట్టుకుంటుంది. ఓ, ఆ రాక్షసి గురించా? తను అడిగితే నేను ఊర్లో లేనని చెప్పేసేయమ్మా. నేను అలా చెరువు గట్టుకు వెళ్ళి కాసేపు ప్రశాంతంగా ఉండొస్తాను. తను నిద్రపోయిన తర్వాత తిరిగొస్తాను. నీ గురించి నాకు తెలుసులే. ఇప్పుడు కూడా తిన్నగా నన్ను అడగలేదు. నువ్వు అడిగే వరకు నేను కూడా చెప్పను. టీచర్ వచ్చి వెళ్ళారని ఆ పార్వతి అబద్ధం చెప్పిందా? వచ్చుంటే ఆయమ్మ చెప్పేది కదా. ఒకవేళ ఆయమ్మకి తెలీదేమో. నిజంగానే టీచర్ వచ్చుంటే అసలు దేని గురించి వచ్చుంటారు? బాబూ, నువ్విక్కడ కూర్చొని చేసే పని ఇదన్నమాట. దీనికోసమా వచ్చావు చెరువు గట్టున ప్రశాంతంగా కూర్చుంటానని? ఏమైందాయమ్మా? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? ఏంటి బాబూ ఇది? చిన్న వయసు నుంచి నువ్వు ఎప్పుడూ ఇలాగే కదా చేస్తుంటావు. కొన్ని పేపర్లను తీసుకొచ్చి ఇలా చెరువు గట్టున కూర్చుంటావు. తరువాత ఒక్కొక్క పేపర్తో ఒక్కొక్క ఆకారం చేసి నీళ్లలో వదిలిపెడుతుంటావు. ఇవన్నీ అర్థం కావాలంటే నాలాంటి వాళ్ళు అయి ఉండాలి. అయినా నీకు ఈ కాగితాలన్నీ ఎక్కడ దొరికాయి? ఎవరో ఇవన్నీ అక్కడ చుట్టి పడేశారు. అదిగో అక్కడ మూలనున్నాయి. ఏదైతే ఏంటి, ఇప్పుడు కాసేపటి దాకా బిజీగా ఉంటావు. బాబూ, నీతో నేను ఒక విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. నాకిక అడిగే అవసరం ఉండదు. నా మనసు తెలుసుకొని ఆయమ్మ దాని గురించి చెప్పడానికి వచ్చి ఉంటుంది. నాకు తెలుసు. ఏంటాయమ్మా? అర్చన వాళ్ళ పిన్ని బాబాయ్ కుటుంబం ఇక్కడికొచ్చి చాలా రోజులైంది. వాళ్ళకి వెళ్లాలనే ఆలోచనే లేదనుకుంటా. ఎవరైనా ఎవరింటికైనా వస్తే 4-5 రోజులు ఉండి వెళ్తారు. వీళ్లే ఉంటూ రోజుల తరబడి ఇక్కడే ఉండిపోతున్నారు. అసలు ఇదేం పద్ధతి? వెళ్ళిపోమ్మని మనం ఎలా చెప్పగలమాయమ్మా? చెప్పడం లేదు కాబట్టే వాళ్ళిక్కడే ఇలా ఉండిపోతున్నారు. ఇంకా ఎన్ని రోజులుంటారో తెలియడం లేదు. ఆ పరమేశ్వరం అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా సరే తాగేసి తూలుతూ నడుస్తుంటాడు. ఇదెక్కడ గోలా? ఇక కౌసల్య, తన గురించి చెప్పక్కర్లేదు. నీకు తెలుసా, ఇప్పుడు అన్ని అధికారాలు తనవే. ఒక్కోసారి తను మాట్లాడే విధానం చూస్తుంటే వేణీళ్లు తన ముఖాన్ని కొట్టాలనిపిస్తుంది. తనేమీ మామూలు మనిషి కాదు. అవకాశం దొరికితే ఇంట్లో అధికారం చెలాయిద్దామనుకుంటుంది. ఇక వాణికి నూడిల్స్ కావాలి, మధ్యాహ్నం మటన్, రాత్రికి చికెన్, దాంతోపాటు చేప కూడా కావాలి. పీకల వరకు తింటూ ఉండడం, నన్నేదో ఒకటి అంటూ ఉండడం. ఏవీ రుచిగా ఉండడం లేదట. నువ్వు వెళ్ళి విష్ణుకి చెప్పు. వాడే వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాడు. వాళ్ళు వాడి బంధువులే కదా. విష్ణుబాబుకి చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అర్చన తనకేమైనా చెప్పిందంటే అదే చేస్తాడు. అలాగే నేను నీకు మరో విషయం కూడా చెప్పాలి. పాపం ఆ అమ్మాయికి ఏమాత్రం సొంత ఆలోచన అన్నదే లేదు. తనని ఇక్కడికి తీసుకురావడం వెనక ఏదో ఆలోచన ఉందని నాకు అనిపిస్తుంది. ఏంటది? నీకు ఆ అమ్మాయికి పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది.
అందుకని ఇక మీదట ఆ అమ్మాయితో కలిసి ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. నేను దూరంగానే ఉంటున్నాను ఆయమ్మ. కానీ ఒక్కోసారి ముఖ్యమైన పని ఉంది అంటే నేనే తనతో మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని తనతో మాట్లాడాలని కాదు. దాని గురించి నీకు కూడా తెలుసు కదా ఆయమ్మ. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. ఇప్పుడు దాని గురించి చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇంట్లో దీని గురించి నీతో మాట్లాడడం కుదరదు, అసలు అవకాశమే దొరకదు. ఆయమ్మ, నేను నీతో ఇంకో విషయం గురించి. ఆయమ్మా, అదిగో ఆ మహాతల్లి పిలుస్తోంది. నేనిక బయలుదేరతాను. నేనక్కడ కనిపించలేదంటే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తుంది. తర్వాత నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అసలు ఆయమ్మ నాతో ఏం మాట్లాడాలనుకుంటుందో తెలియక నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఆయమ్మకి సరిగ్గా అప్పుడే పనులు రావాలా? ఒక్క 5 నిమిషాలు ఆగి వెళ్ళుంటే నాతో మాట్లాడాల్సింది మాట్లాడేది. హై, భలే ఉన్నాయి. అరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం కావాలి? నీళ్ళలో పడిపోతావు, పైకి రా. నాన్న, చాలా బాగుంది కదా, ఇంకొకటి తీసివ్వండి. ఇదిగో. హాయ్ నాన్న, అది కూడా తీయండి. అన్ని తీసేస్తే ఎలా చెప్పు? కొన్నైనా నీటిలో ఉండనివ్వు. చూడడానికి చాలా బాగున్నాయి, అందుకే నేను తీసివ్వమన్నాను. నా వల్ల కాదు, నాకు అసలు ఈత కూడా రాదు. లేదంటే ఇచ్చేవాడిని. పద వెళ్దాం. ఎంత చీకటి పడిపోయిందో. ఎవరో వదిలారో తెలియదు కానీ బాగున్నాయి కదా నాన్న. పద వెళ్దాం, పద. నానెక్కడా? నాన్న బయట ఉన్నారు. చేతిలో ఏంటవి? ఇవి బాగున్నాయి కదమ్మా. ఇవి నీకెక్కడ దొరికాయి? నీళ్ళల్లో కొట్టుకొచ్చాయి. పిల్లలు ఆడుకోవడానికి వదులుంటారు, అవి తీసుకొని వచ్చేసావు. బాగుంది. నువ్వు ఆఖరికి వీటిని కూడా వదలవా? ఇప్పుడు నేనేం చేశానని చెప్పు? నేనేం దొంగలించలేదుగా. నీళ్ళల్లో తామర పువ్వుల్లో బాగున్నాయి. నాకివి చాలా క్యూట్ గా అనిపించాయి. నీకు వేరే పనేం లేదా? తీసుకెళ్ళి వదిలేయి. వదిలేయాలా? వీటినా? నేను నాన్న కలిసి ఎంత కష్టపడి వీటిని తీసామో తెలుసా? దీన్ని లోపలికి తీసుకెళ్లి చక్కగా దాచుకుంటాను. వీటిని చూసినప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది చాలా బాగుందమ్మా. నాకు కొన్ని పేపర్లు ఇవ్వు. ఒక 100 పడవలు చేసి నీకిస్తాను. అలాంటి వాటిని నువ్వు తయారు చేసి నీళ్ళలో వదిలి ఆడుకో. నాకు ఇవే కావాలి. ఇదిగో. వీటిని ఎలా తీశారు? ఇవి దూరంగా వెళ్ళిపోయాయిగా. పక్కనే ఉన్న బకెట్ తీసుకెళ్లి నీళ్లలో వేసి లాగాను. తండ్రి కూతుళ్ళిద్దరు బాగున్నారు. తను ఏదడిగినా సరే వెంటనే ఇచ్చేస్తారా? తనకేది ఇష్టమో అది చేయటమే కదా మన సంతోషం. థాంక్యూ నాన్న. వెల్కమ్ వెల్కమ్. ఇప్పుడే వెళ్ళి
స్కూలుకి వెళ్లే దారిలో టీచర్ని కలుస్తాను. అక్కడెవరూ చూడరు కాబట్టి కాస్త ప్రశాంతంగా అన్ని విషయాల గురించి మాట్లాడతాను. దాని గురించి మాట్లాడితే టీచర్ ఏమనుకోదుగా. టీచర్ ఒప్పుకున్నా సరే బాబుని ఒప్పించడమే పెద్ద విషయం. వాళ్ళిద్దరూ గనక ఒప్పుకున్నారంటే అంతకంటే పెద్ద అదృష్టం తనకేదీ ఇక ఉండదు. ఇప్పుడు తను ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో అదంతా పూర్తిగా మారిపోతుంది. ఏది ఏమైనా ఈ రోజే నేను టీచర్తో మాట్లాడాలి. టీచర్ ఒప్పుకుంటే అప్పుడు బాబుతో మాట్లాడతాను. ఆయమ్మా, నువ్వెక్కడికి బయలుదేరావు? ఆ, నేను అంటే అది బయటికి వెళ్తున్నాను. అది నాకు తెలుసు. బయటికంటే ఎక్కడికి అని అడుగుతున్నాను. మార్కెట్కి. ఇంట్లో అసలు కూరలేమీ లేవు, అందుకే వెళ్తున్నాను. చాలు చాలు చాలు. ఏవేం కొనాలో అన్నిటి గురించి లిస్టు చెప్పక్కర్లేదు. నేను అందుకు రాలేదు. ఏది ఏమైనా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లడం చాలా మంచిదయ్యింది. వెళ్లేటప్పుడు నీతో పిన్నిని కూడా తీసుకువెళ్ళు. ఆవిడెందుకు? 2-3 రోజులుగా పిన్ని నన్ను అడుగుతూనే ఉంది బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అని. ఫేషియల్ చేయించుకోవాలట. నువ్వు వెళ్లేటప్పుడు మార్కెట్లో ఉంది కదా ఆ బ్యూటీ పార్లర్ని పిన్నికి చూపించు. తననక్కడ వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోకు. పని అయ్యాక నువ్వే దగ్గరుండి పిన్నిని తీసుకురావాలి. అది నేనక్కడికి నడిచి వెళ్తాను. చాలా దూరం కదమ్మా. ఈమంతవరకు నడుస్తుందా? అదేంటాయమ్మా, నేను నడవగలను. నేనేమి మీ అంత ముసల్దాన్ని కాదు కదా. మీరు నడవగలిగినప్పుడు నేను నడుస్తాను. అలా అయితే నాకే అభ్యంతరం లేదు. నడవండి. ఆరోగ్యానికి నడక చాలా మంచిది. ఓహో, అంత దూరం నడిచి వెళ్తే గాని నా ఆరోగ్యం బాగుండదు అంటున్నారా మీరు? నేనిప్పుడు ఆ విధంగా అనలేదే. నీకు కావాలంటే నడవచ్చు. దానివల్ల నాకేం నష్టం లేదు. మధ్యలో నాకెందుకు? చాలు చాలు. ఇద్దరూ త్వరగా వెళ్ళరండి. ఇంకా ఎందుకు దిష్టి బొమ్మలా నిలబడ్డారు? పదండి, రండి. దేవుడా, ఈ రాక్షసులు ఎప్పుడు వెళ్తారో. ఇప్పుడు ఈవిడ వల్ల టీచర్తో మాట్లాడడం అస్సలు కుదరదు. అయ్యో, బయటికి వెళ్ళడం వృధా అయిపోయింది. నీకు తెలుసా వల్లి, ఈరోజు స్కూల్లో గొడవ జరిగిందిగా. ఏంటి? ఏం జరిగిందో నాకు తెలీదు. నాకు లాస్ట్ పీరియడ్ క్లాస్ ఉంది. అసలు ఏం జరిగింది? మళ్ళీ ఆ రోజులాగా ఈ రోజు కూడా పిల్లలు సిగరెట్ కాల్స్తుంటే హరి సార్ పట్టుకున్నారు. 6th B పిల్లలంట. అయ్యో, నాకు దీని గురించి తెలీదు. ఏం జరిగింది? లాస్ట్ పీరియడ్ వాళ్ళకి ప్లే టైం అంట. స్కూల్ వెనుక పాత షెడ్ ఉంది కదా, అక్కడ నిలబడి కాల్చారు. హరి సార్ వాళ్ళని చాలా రోజులుగా వాచ్ చేస్తున్నారు. దాని గురించి వాళ్ళకి తెలీదు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే గానీ క్లాస్కి ఎలవ్ చేయనని వాళ్ళని హరి సార్ పంపించేశారు. ఏం జరుగుతుందో ఏమో. ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇంత చిన్న వయసులోనే చెడలవాటు నేర్చుకుంటున్నారంటే వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది? చెప్పింది వినకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుంది. ఇంట్లో వాళ్ళు టీచర్లు చెప్పింది వినకపోతే ఎలా బాగుపడతారు? పేపర్లో చదువుతున్నాం కదా మత్తుమందికి బాన్స్ అవుతున్నారని. అలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి చిన్నప్పటి నుంచే అలవాటు పడుంటారు. ఇక్కడి నుంచి నీకో ఎస్కాట్ ఉన్నారు. ఇక ఆ పుణ్యకోటి మనుషులు ఎవ్వరూ కూడా నీ దరిదాపుల్లోకి రారు. లేకపోతే నా మీద చెయ్యి వేసే ధైర్యం ఎవరికుంది? అలా వేస్తే చెయ్యి విరిచేస్తాను. మరీ నువ్వు అంతలా శబదాలు చేయకు తల్లి. కనీసం ఇద్దరిలో ఒకళ్ళైనా వదిలేయాలిగా. చెయ్యలేకపోతే కష్టంగా ఉంటుంది కదా, అందుకే ఇలా అంటున్నాను. సునంద టీచర్ వెళ్ళిపోయాక కొంచెం దూరం తను ఒంటరిగా వెళ్తుంది. ఆ సమయంలో దారిలో ఎవరూ రాకుండా చూడాలి. లేకపోతే మాట్లాడడం కుదరదు. ఎందుకొచ్చి వెళ్ళారో తెలుసుకోవాలిగా. వల్లి, ఆవిడ దేవాసార్ ఇంట్లో ఉండే ఆయమ్మ కదా? అవును. ఆ పక్కనున్న ఆవిడ ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. నీకేమైనా గుర్తుందా? ఈవిడే కదా ఆ రోజు షాప్లో మనతో చీర కోసం గొడవ పడింది. ఈవిడేంటి ఇక్కడ ఆయమ్మతో? ఎప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఉంటుంది. అవునవును. ఇదేంటి ఆయం వస్తుంది? ఇప్పుడు నన్ను చూసిందంటే ఏవేవో అడుగుతుంది. దేవాబాబులా ఉన్నాడే, తనేంటి వెనక్కి వెళ్ళిపోతున్నాడు? అర్థమైంది. టీచర్ని చూడ్డానికి వచ్చావు కదా, నన్ను చూసి పారిపోతున్నావు. ఏదో ఒక రోజు నాకు దొరికిపోతావులే.
ఆయమ్మ అది బండి తిప్పుకు వెళ్తుంది మన దేవాబాబే కదా. ఎక్కడా నేనెవరిని చూడలేదే. అంత బాగా నాకు కనపడదు, వయసు అయింది కదా. ఏది ఏమైనా ఈ కాలంలో కొంచెం ముందు చూపు అవసరం ఆయమ్మా. అన్నిటినీ పట్టించుకోకుండా వదిలేయడం మంచిది కాదు. ఆవిడ పక్కనే ఉంది, లేకపోతే ఆయమ్మతో మాట్లాడే అవకాశం ఉండేది. కౌసల్య పక్కనే ఉండడం వల్ల టీచర్తో మాట్లాడడం కుదరటం లేదు. రేపు మాట్లాడతాను. రేపు ఏంటాయమ్మా చేతులతో సైగలు చేస్తున్నారు? అదేం లేదు. అంటే ఆయమ్మ టీచర్ని దేవాబాబుని ఒకటి చేయాలనుకుంటుందన్నమాట. ఇప్పుడు తను బయటకొచ్చింది కూడా అందుకేనా? నేను పక్కన ఉండడం చూసి దేవాబాబు పారిపోయాడు. ఇంటికి వెళ్లి ఈ సంగతంతా అర్చనతో చెప్తాను, తనే చూసుకుంటుంది. ఆగండి. ఆ రోజు చెప్పినట్టుగా నన్ను చంపుతావా? నా దారికి ఎందుకు అడ్డొస్తున్నావు? నీ పని చూసుకో, లేకపోతే నీకే నష్టం. నేను వెళ్ళాలి. ప్రస్తుతానికి చంపే ఉద్దేశం లేదు, ఒక విషయం చెప్పడానికే వచ్చాను. నీతో నాకు దేని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. తప్పుగా చెప్పడానికి వచ్చిన విషయం గురించి చెప్పి నేను వెళ్ళిపోతాను. అదేంటో విన్నాక మీరు కూడా వెళ్ళిపోవచ్చు. మీకు తెలుసు కదా, నేను నేరం చేసి జైలుకు వెళ్ళాను. కొన్ని రోజులు మాత్రమే బయట ఉంటాను. తిరిగి వెళ్లేలోపు ఒక పనిని పూర్తి చేసి వెళ్ళాలి. వల్లి అక్క పెళ్ళి. తన పెళ్లి పనులని మీరు కాస్త త్వరగా చేయాల్సి ఉంటుంది. దానికి చాలా టైం పడుతుంది. తనకి నచ్చిన పెళ్లి కొడుకు చూశాక పెళ్లి విషయం గురించి రెండు కుటుంబాలు మాట్లాడుకొని తెలిసిన వాళ్ళందరినీ పెళ్లికి రమ్మని ఆహ్వానించడానికి చాలా టైం పడుతుంది. నీకు టైం లేదని ఇప్పుడు నిమిషాల్లో చేయటానికి నేను సిద్ధంగా లేను. కావాలంటే ఈసారి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీకు కుదిరితే వాళ్ళ బిడ్డ నామకరణానికో అన్నప్రాసనకో వదులుగానివి. అది కూడా మేము నిన్ను అక్కడికి రాణిస్తేనే, ఎందుకంటే నువ్వు ఆ యోగ్యతను కోల్పోయావు. నీ కూతుర్ని ఎవరికిచ్చి చేస్తానన్నావో ఆ మనిషి ఇంకా కొచ్చిన్లోనే ఉన్నాడు. ఆయన చంద్ర సార్. గత 2 సంవత్సరాలుగా మీరిచ్చిన మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడమని నేనేం చెప్పలేదుగా. అయినా ఈ 2 సంవత్సరాల్లో అతను ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు? అందరినీ గల్ఫ్కి పంపించేశారా, లేక అతనికి తోడుగా ఇంకెవరైనా ఉన్నారా? ముందు నువ్వు వెళ్ళి దాని గురించి తెలుసుకో. ఆ తర్వాత వల్లి పెళ్లి గురించి ఆలోచిద్దాం. చంద్ర సార్ సక్సెస్ని చూసి అసూయపడి ఆయన పేరుని చెడగొట్టాలని ఇలా చేశారు. ప్రొఫెషనల్ జెల్సీ. ఏది ఏమైనా సరే మీ చంద్రశేఖర్ సంబంధం మా అమ్మాయికి వద్దు. నా కూతురు వల్లి మనసుకి ఎవరైతే నచ్చారో వాళ్ళని వెతికి అతనితోనే నేను పెళ్లి జరిపించి తీరుతాను. ఆ పెళ్లిని దూరం నుంచి చూడటానికి కూడా నువ్వు రాకూడదు. ఆ విధంగా పెళ్లి జరుగుతుందని, తన జీవితంలో సంతోషంగా ఉంటుందని మీరు ఎప్పుడూ కూడా అనుకోకండి. నా కూతురు సంతోషం కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. లేకపోతే నేను తండ్రిని ఎలా అవుతాను? మీరు అనుకుంటే సరిపోదు, అలా జరగాలి కదా. ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. అంతేకాని ఆడవాళ్లతో వ్యాపారం చేసే ఆ వధవతో నా కూతురు పెళ్లి జరగదు. మీరు గనక నా మాట వినకపోతే అనుభవిస్తారు. అవును మరి, నువ్వు ఒక పెద్ద మహాపురుషుడివి కదా. నువ్వు చెప్పింది వినకపోతే శపిస్తావు. తప్పుకోరా.